ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అది ఫ్రెండ్స్, ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడంట మన మధ్య నివాసి అయి మహిమకు కారణంగా ఉంటాడంట. ఇప్పటిదాకా మీ జీవితంలో దేవుడు లేడేమో, మీ మధ్య దేవుడు లేడేమో, దేవుడు చెప్తున్నాడు ఇక నుండి నేను మీ మధ్య నివాసిగా ఉంటాను. అదే కాదు, దేవుడు చెప్తున్నాడు మహిమకు కారణంగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నా జీవితం ఏం వైద్యులే, నా జీవితం ఇక ఇంతేలే, నా జీవితం ఎలానే ఉండిద్దిలే అనుకుంటున్నారా? దేవుడు మిమ్మల్ని మహిమకు కారణమైన దేవుడై ఉండి ఆయన మీకు మహిమను అనుగ్రహింపబోతున్నాడు. ఘనతను, అభివృద్ధిని అనుగ్రహింపబోతూ ఉన్నాడు. మీకు ఆయన తేజో మహిమ అనుగ్రహించి మహిమకు కారణంగా ఉండబోతున్నాడు. ఆయన మీ మధ్య ఉన్నాడు. ఇక నుండి దేవుడు మీకు మహిమకు కారణంగా ఉంటాడు. మిమ్మల్ని మహిమపరిచి, వృద్ధిపరిచి, దీవించి, వృద్ధిపరిచి అత్యధికముగా ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాట నమ్మండి. దేవుడు చెప్తున్నాడు, నమ్ముటని వలనైతే నమ్మవాని సమస్తము సాధ్యమే. దేవుడు చెప్తున్నాడు, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన మీ జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేరునుగాక. దేవుడి వాక్కులు నమ్మండి. దేవుడు మన మధ్య నివాసి అయి ఉండి ఇప్పటిదాకా మీ జీవితంలో మహిమ లేదేమో, ఇక నుండి మహిమ కలిగిన సంవత్సరములను, దీర్ఘాయుష్ను మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. 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 మరి చిన్న ప్రార్థన చేస్తున్న ఫ్రెండ్స్, పరలోకమందున దేవా, నువ్వు మా మధ్య నివాసి అవ్వడం బట్టి ఎంతో సంతోషిస్తున్నాం. ఆ ధన్యత మాకు ఇచ్చావు. ఎన్నికలేని మాకు ఆ ధన్యతని ఇచ్చావు. వందనాలు, స్తోత్రాలు. అంతేకాదు ప్రభువా, యేసయ్యా మహిమకు కారణంగా ఉంటారంటున్నావు. మా జీవితం ఏమీ అయిద్దిలే అని మేము అనుకుంటూ ఉన్న ఈ సమయాల్లో మీరు చెప్పారు ఏమనంటే, మహిమకు కారణంగా నేను ఉంటాను, మీకు నేను మీ మధ్య నివాసిగా ఉంటాను. మీరు వాగ్దానం చేశారు. మీరు మా మధ్య నివాసి అయ్యింది లేదా మహిమకు కారణంగా ఉండే దాన్ని బట్టి స్తుతిస్తూ, యేసు నామం పేరట మహిమ కలిగిన సంవత్సరములు, దీర్ఘాయువులు మాకు ఇచ్చినందుకు స్తుతిస్తూ, యేసు క్రీస్తు నామం పేరట రాబోయే దినములు మాకు మహిమ కరంగా ఉండేదాన్ని బట్టి స్తుతిస్తూ, నమ్మదగిన యేసు నామం పేరట అడుగుతున్నాను. తండ్రి. ఆమేన్. వాగ్దానం మరియు ప్రార్థన అవసరాల వరకు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళా కలుద్దాం. అందరూ దేవుని కృపాశీస్సులు మనందరికీ తోడై నడిపించి, కాపాడి, సంరక్షించి నిత్య మహిమలో చేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.